జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సహచరులమని చెప్పుకోవడానికి సాటి పార్లమెంటేరియన్లు సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆమెలో ప్రొఫెషనలిజం తక్కువ, వివాదాలు ఎక్కువ. పార్లమెంటు లోపల వెలుపల ఆమె మాటలు చేష్టలు అత్యంత జుగుప్సాకరంగా మారాయి. మరోసారి అలాంటి వివాదంలో మహువా మొయిత్రా చిక్కుకుంది. ఆమె తప్పు చేసిందని అందరూ చెబుతున్నా కూడా ఆమె క్షమాపణలు చెప్పడానికి ముందుకు రావడం లేదు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మపై ఆమె చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. ఒక మహిళ మరో మహిళపై చేయకూడని వ్యాఖ్యలు చేసిన ఎంపీ మహువాపై కేసు నమోదైంది. యూపీలోని హత్రాస్ సత్సంగ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి వందల ప్రాణాలు పోయాయి. ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ వెళ్లారు. ఆ సమయంలో ఆమెకు ఓ వ్యక్తి గొడుగు పట్టుకున్న వీడియోను ఎక్స్లో ఓ న్యూస్ పోర్టల్ పోస్టు చేసింది. అయితే ఈ ఫోటోపై అసభ్యకరంగా మహువా మొయిత్రా కామెంట్ చేశారు. ఆమె తన యజమాని పైజమాను ఎత్తి పట్టుకోవడంలో బిజీగా ఉండడంతో తన గొడుగును ఆమె పట్టుకోలేకపోయిందంటూ మహువా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన కామెంట్లో తప్పు ఉందని తెలుసుకుందో ఏమో కానీ మహువా ఆ తర్వాత ఆ కామెంట్ను డిలీట్ చేశారు. అప్పటికే చాలా మంది ఆ కామెంట్ను స్క్రీన్ షాట్ తీసి మహువా మొయిత్రాపై విరుచుకుపడ్డారు. ఇంత నీచంగా ఎలా మాట్లాడతారంటూ మహువాను నెటిజన్లు ప్రశ్నించారు. జాతీయ మహిళా కమిషన్ మహువా వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 3 రోజుల సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కమిషన్ ఆదేశించింది. మహువా మొయిత్రా వ్యాఖ్యలు భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 79 కిందకు వస్తాయని కమిషన్ తెలిపింది. ఈ మేరకు మొయిత్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని NCW కోరింది. అంతేకాకుండా పార్లమెంటులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా లేఖ పంపింది. లోక్సభ స్పీకర్ ఆమెపై చర్యలు తీసుకోవాలని NCW డిమాండ్ చేసింది. ఇంత జరిగినా కూడా మహువా మొయిత్రా సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పలేదు సరికదా, ఢిల్లీ పోలీసులను 3 రోజుల్లో తనను అరెస్టు చేయాలనుకుంటే నదియాకు రండి, అక్కడే ఉంటానని వ్యంగ్యంగా స్పందించారు. అంతేకాకుండా నా గొడుగు నేనే పట్టుకుంటానని ట్వీట్ చేశారు. మహువా మొయిత్రా బుద్ధి ఏమాత్రం మారలేదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో మహువా మొయిత్రా తన నోటి దురుసుతనంతో వార్తల్లో నిలిచారు. 2024 ఫిబ్రవరి 7న మహువా మొయిత్రా పార్లమెంటులో అనుచిత పదజాలాన్ని వాడారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కింజరపు మాట్లాడుతున్నప్పుడు ఆమె అనకూడని పదాన్ని ఉపయోగించడం వీడియోలో స్పష్టంగా రికార్డైంది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ మహువా మొయిత్రా క్షమాపణలు చెప్పలేదు. పార్లమెంటులోనే కాదు బయట కూడా మహువా మొయిత్రా వివాదాలకు కేరఫ్గానే నిలిచారు. జనవరి 2015లో టైమ్స్ నౌలో చర్చ సందర్భంగా ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి మహువా మొయిత్రా మధ్యవేలును చూపించారు. మమతా బెనర్జీ మేనలుడు టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీని చెప్పుతో కొట్టిన వ్యక్తిపై హత్యాయత్నం ఆరోపణలపై చర్చ జరిగింది. చర్చలో భాగంగా ఆమె నిగ్రహాన్ని కోల్పోయి అభ్యంతరకరమైన సంజ్ఞ చేశారు. 2018 ఆగస్టులో మహువా మొయిత్రా సిల్చార్ విమానాశ్రయంలో మహిళా అస్సాం పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్ఆర్సీకి సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రాన్ని సందర్శించిన 8 మంది సభ్యుల టీఎంసీ ప్రతినిధి బృందంలో మహువా కూడా భాగంగా ఉన్నారు. అక్కడ మహువా ఓ కానిస్టేబుల్పై దాడి చేశారు. 2021 అక్టోబర్లో ప్రధాని మోదీని అవమానించిన ఒక మద్దతుదారుడికి సంబంధించి ట్వీట్ చేశారు. అలాంటి పదజాలం ఉన్న వీడియోలను ఏ రాజకీయ నాయకులు తమ అధికారిక అకౌంట్లో పోస్టు చేయాలని అనుకోరు. కానీ మహువా ఎలాంటి రాజకీయ నాయకురాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2022 జూలైలో భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పట్ల అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు మహువా మొయిత్రాపై ఫిర్యాదు దాఖలైంది. ఇలాంటి ఎన్నో వివాదాలు మహువా మొయిత్రా పొలిటికల్ కెరీర్లో ఉన్నాయి. ఇంతకు మించి దిగజారలేరు అని అనుకున్న ప్రతిసారి ఎంపీగా మహువా మొయిత్రా అంతకంతకు దిగజారిపోతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.